ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. వారు తిరుమల కొండల పాదాల చెంతనున్న ఈ ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవారట. అలాగే వారు అలిపిరి నుండి తిరుమలకి వెళ్లేటప్పుడు ఇప్పటిలాగే మొదటి మెట్టుని మొక్కి టెంకాయలను కొట్టిన తర్వాతే వారి నడకని ప్రారంభించేవారట. వారు నమస్కరించుకున్న ఆ మొదటి మెట్టును అడిపిడి అని పిలిచేవారట. ఆ అడిపిడి కాలక్రమేణా మారుతూ ఇప్పుడు పిలిచే అలిపిరిగా మారిందని చెప్తుంటారు. అలానే అక్కడ ఒక మహిమాన్వితమైన చింత చెట్టు ఉండేదట. వైష్ణవంలో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తిరుమలలో శ్రీవారు కూడా చింత చెట్టు కిందే వెలిసారని చెప్తుంటారు. నమ్మాల్వార్ వారు కూడా చాలా కాలం చింత చెట్టులోనే గడిపి జ్ఞానోదయం పొందారని చెప్తుంటారు. తమిళంలో చింత చెట్టుని పులి అని అంటారు. అలా వారు ఆ ప్రదేశాన్ని అడిపులి అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ ప్రాంతం అలిపిరిగా పిలువబడుతూ వచ్చిందని మరో కారణంగా చెప్తుంటారు. మనం అలిపిరికి వెళ్ళగానే అక్కడ ఒక అద్భుతమైన గరుడ దేవుని విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూడగానే మనం చూపు